అమ్మో సైలెంట్గా చెప్పించుకుంటుంది ఆషిక్ ఈరోజు. ఆయనకు అర్థమైపోయినట్టుంది వీడియో తీస్తున్నామని. ఎప్పుడైనా ఏడుస్తాడు, ఈరోజు సైలెంట్గా చేయించుకుంటుండు. ఓ మళ్ళీ స్టార్ట్ చేసినావు ఇక. అట్లా పెడితే కళ్ళలకు అత్తమ్మ మొక్క మీద పెడుతున్నావు కదా పండబెట్టి పోదా. మరి పోనప్పుడు ఎందుకు ఏడుస్తుండు? స్నానం చేపిస్తున్నందుక? వాళ్ళకి రోజు స్నానం చెప్పకపోయినా ఏం కాదు, ఏడవని ఏడవారు. మంచిగా ఒక్కరోజు స్నానం చెప్పేసి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అషు ఓ ఓ అషో చిన్నపిల్లలు స్నానం చేపించినప్పుడు అందరూ ఏడుస్తారు, కానీ మనం భయపడుతాం స్టార్టింగ్ స్టేజ్లో. కానీ భయపడొద్దు, ఏం కాదు వాళ్ళకి. ఇలా పెద్దవాళ్ళకైతే అర్థమైపోతుంది వాళ్ళకి ఏం కాదని. మనమే భయపడతాం ఫస్ట్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎవరైనా భయపడతారు, భయపడవద్దు. కానీ న్యూ మమ్మీస్ అయితే చాలా నేనైతే స్టార్టింగ్ మా గగన్కి అప్పుడైతే మస్తు భయపడేదాన్ని. స్నానం చేపిస్తే చాలు మస్తు ఏడ్చేదాన్ని కూడా ఫస్ట్ టైం అయితే. ఓ పోను డైలీ చేపియాలి పిల్లలకైతే స్నానం. డైలీ చేపిస్తేనే గట్టిగా అవుతారు అంటారు. మసాజ్ చేయాలి ప్లస్ స్నానం కూడా చేపియాలి. కాకపోతే వెదర్ చేంజ్ ఉన్న మంచిగా లేనప్పుడు డే బై డే ఆల్టర్నేట్ డేస్ కూడా చేపియచ్చు. అవునా అవునా ఇట్లా గట్టిగా రాస్తే కాలు చేతులు అనేటివి గట్టిగా అవుతాయి అన్నమాట. చేతులు మసాజ్ చేస్తుంటే వాళ్ళు ఏడుస్తారు, కానీ భయపడి చేయకుండా ఉండకుండా చేయాలి. ఎంత గట్టిగా చేస్తే అంత మంచిగా అవుతారు వాళ్ళు. పెద్ద అయినాక స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటారు. అంటే డైలీ 2 times అన్నా చేయాలి. కుదరకపోతే అట్లీస్ట్ 1 time అయినా చేయండి మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిడిచిడి వేస్తుంది అనమాట, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో అట్లా ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఫీల్ అవుతారు. పండు కూడా చాలామంది ఏంటంటే స్నానం చేయించగానే మంచిగా డీప్గా స్లీప్ పోతారు. ఫస్ట్ స్నానం చేయించి తినిపించాలి. చిన్నపిల్లలు 6 months తర్వాత ఏం చేస్తారంటే చాలామంది తినిపించిన తర్వాత స్నానం చేపిస్తారు. అట్లా అస్సలు చేయకండి, మిస్టేక్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ కాదు. అందుకోసమే స్నానం చేయించిన తర్వాత తినిపించాలి. అంటే 6 months తర్వాత ఎబో ఉన్న వాళ్ళ పిల్లలకు అనమాట. చేపించిన తర్వాత తినిపిస్తే వాళ్ళు మంచిగా 2 hours 3 hours అట్లయితే పండుకుంటారు, మంచిగా ఆడుకుంటారు, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే యాక్టివ్. ఇట్లా స్నానం మనకైతే ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకు కూడా అట్లనే అనిపిస్తుంది స్నానం చేపిస్తే. ఇంకా ఇట్లా నోట్ల నుంచి డైలీ క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం డైలీ బ్రష్ చేయకపోతే ఎట్లా అవుతుందో వాళ్ళకు కూడా అట్లానే నిండిపోయి ఇట్లా ఫీవర్ కానీ ఇట్లా జలుబు ఇలాంటివి మొత్తం ఇట్లా నిండిపోతుంది. సో అట్లా డైలీ క్లీన్ చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు, రోజు తప్పించి రోజు చేసినా కూడా మంచిగా ఉంటుంది. డైలీ చెప్పి అంటే సమ్మర్లో చెప్పవచ్చు. కాకపోతే ఇట్లా చలికాలం కానీ వానాకాలం అయితే అప్పుడప్పుడు చేపిస్తే మంచిది. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా దూడవాలి, గట్టిగా దూడ్చి బట్టలు వేయాలి. సాంబ్రాణి ఈ మధ్యలో అయితే వేస్తలేను, ఎందుకంటే ఆ పొగలు మంచిగా ఉండలేవు, అంటే దానివల్ల మంచిది కాదు. అయితే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు తూడ్చుకునేటప్పుడు ఎక్కువ ఏడుస్తాడు మా అశ్విక్. ఇప్పుడు కొంచెం వీడియో తీసినామని ఏడుస్తలేడు. ఇట్లా పప్పిసేయమంటారు కప్పుకో. వెరీ గుడ్ బాయ్. స్నానం అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు బొట్టు పెట్టుకొని బట్టలు వేసుకుంటే అయిపోతుంది. ఇక ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గగనికి రా నాన్న, హాయ్ చెప్పు.
ఇక గగన్ స్నానం కూడా అయిపోయింది. గుడ్ బాయ్. ఇద్దరు అన్న తమ్ముళ్ళు గుడ్ బాయ్. తమ్ముడికి పప్పు పెట్టు. ఇట్లా నుంచి పెట్టు. ఆ ఫోన్ తర్వాత ఫస్ట్ పప్పు పెట్టు తమ్ముడికి. ఆయనకి ఫోన్ పిచ్చి, ఎప్పుడు ఫోన్ బంద్ చేసి వచ్చి పెడతాడు. ఓకే ఒక నిమిషం ఆగండి. బంద్ చేసి పప్పు పెడదురా. పప్పు పెట్టు తమ్ముడికి. గుడ్ బాయ్. చేతికి వాళ్ళకి ఇడియొద్దు తప్పు. స్నానం చేసుకున్నానా నీలాగానే గుడ్ బాయ్ అండు తమ్ముడు కూడా.